here and with us I'm Kevin Telugu and ఈ వీడియో అయితే మనం Asuz Zenfone 8 Asuz నుంచి కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. Asuz మీకు తెలిసిందే. Asuz అంటే అప్పట్లో 2-3 years బ్యాక్ అయితే Zenfone సిరీస్ అంటే పాపులర్. Zenfone సిరీస్ అంటే Asuz Zenfone Max Pro M1 M2 అండ్ M3 లేకుంటే Zenfone సిరీస్ ఫ్లాగ్షిప్ సిరీస్ ఇట్లాంటి సిరీస్ తోటి చాలా పాపులర్ Asuz ఇండియాలో అయితే. లాస్ట్ ఫోన్ చూసుకుంటే Asuz 6Z ఉండేది. 6Z అది ఫ్లిప్ కెమెరాతో లాంచ్ అయింది 27,000లో. అదే వాళ్ళ లాస్ట్ ఫోన్ అయితే. ఆ తర్వాత మొత్తం ROG ఫోన్స్ తెచ్చారు. ROG 1, 2, 3 తెచ్చారు, 5 తెచ్చారు అంతే. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత Asuz ROG అంటే Asuz Zenfone సిరీస్ ఇండియాలోకి అయితే వస్తుంది. అది కూడా Asuz Zenfone 8 అండ్ 8 Pro 8 Pro 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఇప్పుడైతే మనం దాని గురించి అయితే ఇనిషియల్ ఇంప్రెషన్ చేద్దాం. అంటే ఫోన్ ఎలా ఉంది, ఫోన్ గురించి డీటెయిల్స్ దాని గురించి మాట్లాడుతున్నాం అంతే. అండ్ ఫస్ట్ థింగ్ చూసుకుంటే డిజైన్ చూసుకుంటే ఒక డిజైన్ మీకు ఫోన్ ఏమో హైప్ క్రియేట్ చేస్తుంది కానీ డిజైన్ అయితే కొంచెం బ్యాక్ వెళ్తుందని చెప్పొచ్చు. Asuz Zenfone 8 గురించి మాట్లాడుతున్నాయి. 8 Pro అయితే నెక్స్ట్ కొత్త వీడియో ఉంటుంది. ఇప్పుడే మాట్లాడైతే 8 గురించి. అండ్ ఆ ఫోన్ అన్బాక్స్ చేసినామంటే ఫస్ట్ అయితే ఏముండవు, ఓన్లీ ఫోన్ ఉంటుంది. ఫోన్ తీసినామంటే చార్జర్ 30W చార్జర్, కేబుల్ అయితే ఉంటుంది, డేటా కేబుల్ అంతే, ఇంకేముండవు. అండ్ ఇంకా దాని ఫోన్ చూసుకుంటే పాత ఉంటుంది, ఓల్డ్ వర్షన్. ఎట్లా అంటే అప్పట్లో మనకు ఒక 5 years బ్యాక్ ఒక 5 years బ్యాక్ Asuz ఫోన్స్ ఉండేటివి. M1 Zenfone Max Pro M1 Zenfone M1 అట్లాంటి సిరీస్. మేమైతే కస్టమర్స్ అయితే అడిగినాం. మా కస్టమర్స్ అడిగితే కస్టమర్స్ ఎట్లయినా సరే వాళ్ళైతే ఫోన్ కొన్నాక ఇట్లా కేసు వాడుతారు, బ్లాక్ కేస్. అందుకే మేమైతే ఇట్లా క్లీన్ లుక్ అయితే ఇచ్చినాం. అంటే ఓల్డ్ లుక్ అయినా కానీ క్లీన్ లుక్ అయితే ఇచ్చినాం. ఆ తర్వాత మీరు కేసు వేసుకొని వాడితే దాన్ని ఎవరు చూడరు కదా అని కేసు కూడా మంచి కేసు అయితే లాంచ్ చేసి మంచి కేసు అయితే వాడచ్చు. డిజైన్ లో కెమెరా సెటప్ కూడా చూడొచ్చు. డిజైన్ కెమెరా సెటప్ చూసుకుంటే అది సిమెట్రికల్ లేదు, అంటే ఈక్వల్ లేదు. పైన కొంచెం ఎక్కువ ఉంది, సైడ్ కొంచెం మిస్ప్లేస్ అయ్యిందని చెప్పొచ్చు. దానివల్ల కొంచెం చూసాడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరైతే స్ట్రైట్ ఉండాలనుకుంటారో, అంటే ఎవరైతే స్ట్రైట్ ఉండాలనుకుంటారు కదా, కొంతమంది ఫోబియా ఉంటుంది అట్లాంటి వాళ్ళు. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకుందాం. మొబైల్ చూసుకుంటే చాలా చిన్న ఉంటుంది మొబైల్ అయితే. ఓన్లీ 5.9 inches 5.9 inch ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ డిస్ప్లే 1080 అండ్ 120Hz రిఫ్రెష్ రేట్. ఇవి దీని డిస్ప్లే స్పెక్స్ అయితే. అండ్ ఇంకా ఎప్పుడైనా సరే చిన్న ఫోన్ అయితే మీరు కొన్ని కాంప్రమైజ్ అయితే చేయాలి. చిన్న ఫోన్ చిన్న కావాలనుకుంటే ఏమేమి వదిలేసుకున్నాం అని తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే తీసుకుంటే 6.9 inches 7.1 inches కూడా వచ్చినాయి. 2 inches పెద్దగానే, ఇంత పెద్దగా అయిన ఫోన్స్ అయితే ఇప్పుడు అది కొంచెం చిన్నగా హ్యాండ్లో ఈజీగా పెట్టవుతుంది. అంటే చిన్న డిస్ప్లే అండ్ చిన్న బ్యాటరీ. చూసుకుంటే చిన్న కెమెరాస్ ఉంటాయి. చిన్న కెమెరాస్ అంటే స్మాల్ సెన్సర్స్ అండ్ ఇంకా స్మాల్ పర్ఫార్మెన్స్. ఇట్లా అన్ని కొంచెం స్మాల్ అయితే ఉంటాయి, అన్ని కొంచెం తగ్గుతాయి. చిన్న ఫోన్ అనే కాదు, పర్ఫార్మెన్స్ అయితే చాలా ఉంటుంది. మన చిన్న ఫోన్స్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, చిన్న ప్రాసెసర్ పెడతారు, బ్యాటరీ ఎక్కువ కన్స్యూమ్ చేద్దని. కాకపోతే దీనిలో అట్లా కాదు, ఫ్లాగ్షిప్ ఫోన్ స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్ వస్తుంది. LPDDR5 16GB 8GB 12GB ఈ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా రామ్ చూసుకుంటే 128 256 GB మోడల్ అయితే ఉన్నాయి. అవన్నీ UFS 3.0 స్టోరేజ్ తోటి వస్తున్నాయి. ఇవన్నీ అడ్వాంటేజెస్ దీనికి. చూసుకుంటే యాంటీ బెంచ్ మార్క్స్ అని, లేకుంటే మన యాప్స్ రీలోడ్ చేయడం కానీ, యాప్స్ ర్యామ్ ఉంచుకోవడం కానీ, ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. మనం ఏ గేమ్ వేసినా కానీ ఆ గేమ్ని కిల్ చేస్తుంది చెప్పొచ్చు. ఆ గేమ్ని హై అండ్ గ్రాఫిక్స్లో నిలుస్తుంది. మ్యాక్స్ సెట్టింగ్స్లో కూడా ఏం ఫ్రేమ్ డ్రాప్స్ అవైతే ఉండవు. అండ్ ఇంకా డిస్ప్లే 5.9 inches ఆండ్రాయిడ్ 120Hz 1080p డిస్ప్లే ముందే ప్లేమని. కాకపోతే డిస్ప్లే బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉంది. బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మన బ్యాటరీ అయితే కొంచెం తక్కువ కన్స్యూమ్ చేస్తుంది. ఇది ఎక్కువ రిజల్యూషన్ ఇచ్చినా వాళ్ళు ఇదే వాడతారు. చిన్న డిస్ప్లే కాబట్టి 40:1 144 ఇచ్చినా కానీ వాళ్ళు 1080 120 పెట్టుకున్నట్టు ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు. చూసుకుంటే బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అండ్ ముందు ఎప్పుడైనా డిస్ప్లే చిన్నది 120Hz 1080p తక్కువ బ్రైట్నెస్ తోటి కాబట్టి మనకి స్క్రీన్ ఆన్ టైం అయితే ఎక్కువ వస్తుంది. 6 to 7 hours మధ్యలో అయితే వస్తుంది. ఓన్లీ 1 hourలో అంటే హాఫ్ అన్ అవర్లో మీరు 70% ఛార్జ్ 30W ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది. కాబట్టి హాఫ్ అన్ అవర్ స్టార్ట్ చేసి మీరు ఒక ఫుల్ అయితే యూజ్ చేయొచ్చు. సేవింగ్ మోడ్ ఉంటుంది అండ్ బ్యాటరీ సేవింగ్ మోడ్ ఉంటుంది. అండ్ గేమ్ అంటే స్క్రీన్ చేసే పొజిషన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అంటే అండ్ ఇంకా ర్యామ్లోని యాప్స్ అయితే ఈజీగా కంప్రెస్ చేస్తుంది, అంటే వాటిని జస్ట్ ఆపేస్తుంది. అట్లా వేయడం వల్ల బ్యాటరీ చాలా మిగులుతుంది. బ్యాటరీ అప్గ్రేడేషన్ బాగా చేస్తారు ఇవన్నీ చేసినందుకు. బ్యాటరీ అయితే 4000 mAh బ్యాటరీ 30W ఫాస్ట్ ఛార్జింగ్ కానీ చాలా అయితే వస్తుంది. 5000 mAh ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి యూసేజ్ కావడం. ఇంకా ఫీచర్స్ 2020లో చూసుకున్నా కానీ ఫీచర్స్ అంటే ఫోన్ కొంటే అట్లా ఫీచర్స్ ఉండాలి. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. స్మార్ట్ కీ ఫీచర్ ఉంది అండ్ నోటిఫికేషన్ LED లైట్ ఉంది అండ్ ఇంకా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
IP68 వాటర్ అండ్ డస్ట్ తోటి వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. వైబ్రేషన్ మోటార్ అయితే ఉంది ఇందులో వైబ్రేషన్ కోసం. అండ్ కూల్ యూఐ తోటి వస్తుంది. యూఐ కూడా మంచిగా ఆప్టిమైజ్ చేశారు. అండ్ ఇది ఏసూస్ కాబట్టి ROG ఫోన్లో ఉండే గేమింగ్ ఫీచర్స్ అన్ని ఇందులోకి అయితే వస్తాయి. ROG ఇట్లా ఇది సేమ్ ROG ఫోనే, కాకపోతే ఇది కొంచెం తక్కువ నార్మల్ వర్షన్. అది గేమర్స్ కోసం. కాకపోతే ఇది నార్మల్ పర్సన్ కాబట్టి సేమ్ అవే ఫీచర్స్ కూడా ఇందులో అయితే ఇచ్చారు. ఏమైనా గేమ్స్ ఆడాలనుకుంటే ఆ ఫీచర్స్ అన్ని ఇందులో అయితే చూసుకుంటే హెడ్ ఫోన్ జాక్ ఉంది. 2021లో హెడ్ ఫోన్ జాక్ ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు హెడ్ ఫోన్ జాక్ తేవడం. అండ్ నెక్స్ట్ థింగ్ లాస్ట్ థింగ్ కెమెరాస్ అయితే డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. 64MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, ఓన్లీ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఇక నార్మల్ మన సామ్సంగ్ ఫోన్ చూసుకుంటే ఏంటంటే 5 కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్యాంటసీ కెమెరాస్ అని చెప్పొచ్చు. 5 కెమెరాస్, ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి అల్ట్రా వైడ్, ఒకటి 3x జూమ్ కెమెరా, ఒకటి 10x జూమ్ కెమెరా, అండ్ ఇక్కడ చూసుకుంటే TOF 3D కెమెరా, ఇంకోటి మ్యాక్రో కెమెరా. ఇట్లా చాలా అయితే వస్తుంది. ఇన్ని కెమెరాస్ అయితే వస్తుంది. ఇవన్నీ తెచ్చి వేస్ట్ అని చెప్పచ్చు అన్ని కాలం. ఇందులో చూసుకుంటే 2 కెమెరాస్ ఉంటాయి. ఎవరైనా కంపెనీ ఓన్లీ 2 కెమెరాసే ఇవ్వాలనుకుంటే, ఎవరైనా 2 కెమెరాస్ ఇవ్వాలనుకుంటే అవి 2 కెమెరాస్. 64MP మెయిన్ కెమెరా తోటి మంచి షార్ట్స్ అయితే వస్తున్నాయి. క్లియర్ అండ్ క్రిస్పీ షార్ట్స్ అయితే వస్తున్నాయి. ఆ షార్ట్స్ మంచిగా HDR తోటి వస్తున్నాయి. హై డైనమిక్ రేంజ్ ఉంది. అండ్ పర్ఫెక్ట్ కలర్ ఉంది. కొంచెం వైబ్రెంట్గా వస్తున్నాయి ఫీచర్స్ అయితే కూల్గా కనిపించడానికి. అండ్ దాన్ని యూజ్ చేసి మనం 2x టెలిఫోటో లెన్స్ లాగా యూజ్ చేయొచ్చు దాన్ని. అది 60MP అంటే 64MP 16MP డిగ్రేడ్ అవుతుంది సొల్యూషన్ అయితే. అంటే రిజల్యూషన్ తగ్గినప్పుడు ఆ 16MPని మళ్ళీ ఇంకా 64MPకి జూమ్ చేసి ఆ సెన్సార్ని 2x ఆప్టికల్ జూమ్ అయితే వర్క్ అవుతుంది. 2x లేక జూమ్ అవుతుంది. మనకి డీటెయిల్స్ అయితే మంచిగా కనిపిస్తాయి. ఈ బ్రిక్ బాల్ కనిపిస్తున్నట్టు. అండ్ ఇంకా అల్ట్రా వైడ్ కెమెరా మనం మ్యాక్రో కెమెరాలో యూజ్ చేయొచ్చు. మ్యాక్రో షాట్స్ అయితే తీయచ్చు. అది 4 cm డిస్టెన్స్ అయితే ఫోకస్ ఇస్తుంది అల్ట్రా వైడ్ కెమెరా. సో ఈ 2 కెమెరాస్ 4 కెమెరాస్లో యూజ్ చేయొచ్చు. మంచి షాట్స్ అయితే వస్తున్నాయి. నైట్ టైంలో కానీ డే టైంలో కానీ. OnePlus 9 తోటి అయితే కంప్లీట్ అవుతుంది వీడియో రికార్డింగ్ కూడా బాగుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మనకి వీడియో అయితే స్టేబుల్గా వస్తాయి. అండ్ పెద్దగా వస్తాయి. వీడియో సైజ్ కూడా బాగుంటుంది. అంటే విడ్త్ లెంత్ అని చెప్పొచ్చు. అవి కూడా మంచిగా పెద్దగా వస్తున్నాయి. వీడియో కూడా మంచిగా కలర్స్ అయితే మంచిగా పిక్ చేస్తుంది. మంచిగా ISP అయితే బాగుంది. ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అయితే మంచిగా చేస్తుంది. స్నాప్డ్రాగన్ 888 కాబట్టి. అండ్ ఇక వీళ్ళు కాన్స్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు మార్చుకోవాలని థింగ్స్ ఏంటంటే ఏసూస్ యూఐ అయితే చాలా బోరింగ్ ఉంటుంది. అంటే ఫీచర్స్ ఉంటాయి, డీప్ కస్టమైజేషన్ ఫీచర్స్ ఉంటాయి కానీ అంత బాగుండదు. ఆప్షన్ వేస్ లేకుంటే కలర్ వేసి ఇట్లా కూల్ లుక్ తీరు. ఓన్లీ ఓల్డ్ లుక్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా ఏమంత బాగాలేదు. ఫ్రంట్ కెమెరా పిక్చర్స్ కూడా అస్సలు బాగాలేవు. ఫ్రంట్ కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. కెమెరాస్ ఏసూస్ అంత మంచిగా వర్క్ చేయాలి. కెమెరాస్లో బ్యాక్ కెమెరాస్ బాగానే వర్క్ అయింది కానీ ముందర కెమెరాస్లో కొంచెం వర్క్ చేయాలి. అండ్ ఇంకా లో లైట్లో పర్ఫార్మెన్స్ ఫ్రంట్ కెమెరా అంత బాగాలేదు. ఫోన్లో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. కాకపోతే ఒక కెమెరాస్ దీన్ని కొంచెం మైనస్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాస్ అండ్ బ్యాక్ కెమెరాస్ కొంచెం తక్కువ, కొంచెం మైనస్ చేస్తుంది. కానీ మిగతా అంతా బాగానే ఉంది. పర్ఫెక్ట్ సెట్ అయింది. ఈ ఫోన్ ఎట్లుందంటే అమేజింగ్ బట్ బోరింగ్ అని. ఏసూస్ నుంచి ఒక అమేజింగ్ ఫోన్ కానీ బోరింగ్ ఫోన్. ఈదర్ వే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై నేమ్ ఇస్ గణేష్. మీరు చూసిన Telugu. Catch you guys next one. Peace.